ఉండవు కదా ఎంతసేపు నేను ఒక మాట చెప్తాను. నీ పాస్బుక్ ఉంది కదా, దాంట్లో ఎన్నిసార్లు నెలకు తీసినా దాంట్లో తీసుకో ఆడ బండారం బయటపడుతుంది. ఎత్తుకో ఆడల్లో తీసుకో ఎన్ని ఏముండదు. ఆడిపోయి ఆడ ఒక 0.5% వస్తుంది అనుకుంటే దాంట్లో వేసేది. అయ్యో కాదు, మా డాడీ ఏమన్నా దాపెట్టుకుంటాడా డబ్బులు? నాకు తెలియదు. నేను ఎప్పుడు అడగనురా. నా పర్పస్గా నేను ఒక్క పైసా కూడా నాకు అడిగితే నేను అడగను. ఇంకా జీవితాంతం ఇంతే కానీ చిన్నప్పటి నుంచి అదే డైలాగ్. బ్యాంకులో అకౌంట్లో కంప్లీట్ ఇప్పుడు 5-6 ఏళ్ళ నుండి నేను డబ్బులు విషయంగా కొంచెం జాగ్రత్తగా ఉంటుండా. ఉండేది ఫిక్సెడ్ వేస్తే అవసరానికి పనికి వస్తుంది ఉంటుందని ఉంటే మీకు ఉంటుంది. అదే లేకుండా అదే ఖర్చు పెట్టేస్తే ఎంతసేపు నీ దగ్గర ఏముంది, నీ అకౌంట్లో ఎంత, నీ అకౌంట్లో చెప్పి రిటైర్ అయిన 10 ఏళ్ళ చేసేసా. ఇంకా మళ్ళీ మేలుకొని నేను ఉండే డబ్బులు అట్లా ఇట్లా పెట్టుకొని ఆడ పెట్టుకుని నేను ఎత్తుకొని పోతాను. నన్ను చచ్చిపోయినకి ఎత్తుకుపోతాను. ఆ డబ్బులు ఉంటాయి ఇక్కడ. నువ్వు మాట్లాడుతావు అర్హత లేదు, నీకు అర్హత లేదు, అర్హత లేదు. 1,10,000 చిల్లర వేస్తే నేను అడిగినానా, ఆడ లక్ష్మి వచ్చింది. ఆ బుక్ తీరా డైరీ తీరా దాంట్లో చెప్పని లక్ష్మి దగ్గర మానం పోతుంది, అందుకని నువ్వు తక్కువ ఎక్కువ ఇవ్వాలా అని చెప్పి. మానం పోతుంది లేదు, మానం పోతుంది లేదు. చూడు, మాట చెప్పినావంటే మర్యాదగా మాట్లాడు, చెప్పిన మాట మాట్లాడు. అబద్ధాలు చెప్పినావంటే మర్యాద ఉండదు. నిన్ను నీ గౌరవం ఇచ్చి ఇంకా గౌరవం ఇవ్వదచ్చు కదా. ఎందుకంటే నువ్వు అంత వర్స్ట్ నువ్వు డబ్బులు ఎంత నీ ఇష్టం వచ్చినంత నేను నీకు ఇచ్చిన. మాట్లాడుతూ అబద్ధాలు చెప్పేదాంట్లో అయిపోయినా ఇది చాలా దరిద్రం. చెప్పిన డైరీని చదివించి నువ్వెంత రాస్తావు దానిలో పైన నేను రాసుకునేదో ఉంది. రాసుకున్న తర్వాత నువ్వు రాసిన తర్వాత లక్ష్మి కూడా ఉన్నది. అప్పుడు లక్ష్మి ఉంటే నువ్వు రాసిన తర్వాత చాలా అమౌంట్ నాకంటే ఎక్కువ ఇచ్చినావంటే నేను నీకంటే ఎక్కువ ఇవ్వాలి కదా అమౌంట్, నేను తక్కువ ఇవ్వకూడదు కదా అన్నాడు. నేను 1,00,000 ఎంత వేస్తున్నారా, మీరు 1,00,000 పైన కొంత అమౌంట్ 1,00,110 అన్నట్లేదు. ఆ డైరీలో ఉంది చూడు. నేను ఇయ్యలేదని చెప్పలేదే, మాట్లాడుతా అంటాడు. నేను ఇది పండిస్తానే ఉండవు. నీ 1,00,000 ఎవరికి కావాలి బోడీ వేసేస్తే నీ అకౌంట్ తీసుకో ఇంకా సిగ్గుగా ఉన్నాడు ఇట్లా మాట్లాడుకుంటాడు. తెలుసా, లక్ష్మి ఇక్కడే ఉన్నది, నాకన్నా తక్కువ వేసినామంటే ఆడ మానం పోతుంది లేదురా. నాకంటే తక్కువ వేసి కూర్చున్నాను. మానం ఎంత పోయేది, ఏంది మానం పోయేది? ఏమి మాట్లాడుతూ నువ్వు దేవుని సాక్షిగా చెప్పు. ఆ మాట్లాడినానేమో చెప్పు. దేవుని సాక్షి నీకు దేవుడే తెలిసిందా? అబద్ధాలు కూడా చెప్పు. ఆ పాపం నీతోనే పోతుంది. ఆ పాపం నీతోనే. మనము ప్రతి యాక్ట్కు మనం ఆన్సర్బుల్. ఎవరి దగ్గర వద్దు, దేవుని దగ్గర ఆన్సర్బుల్. అది గుర్తుపెట్టుకుని చస్తే అందరూ మంచిది, అందరికీ మంచిది. అప్పుడు దేవుడి దగ్గర ఆన్సరబుల్ కరెక్టే డాడీ. అటువంటిప్పుడు డాడీకి దేవుడికి కదా సంబంధం, నీకెందుకు సంబంధం? వదిలేస్తాను వదిలేస్తాను. సరే, ఇప్పుడు ఇదే నువ్వు పీగాలు కావాలి చూడరాదు, అది ఓపెన్ చేద్దామని ఒకసారి ఓపెన్ చేసే ఉంది. ఇప్పుడు కొంచెం రాగాలి గట్టిగా.